అరే ఇందాక నుంచి చూడలేదు. లేవే, నన్ను చూసి లేచి దండం పెట్టాలి. ఎలా బాబు? ఎలాగేమిటి? ఇదిగో ఎలాగ. ఎదహూరు ఏ ఊరు? అన్ని చెప్పి చేయించుకోవాలి. ఇంకా కూర్చున్నామయ్యా, లేచి నిలబడి దండం పెట్టావు. లేవలేను బాబు, కుంటివాణ్ణండి. అయినా లేచి నిలబడి దండం పెట్టాలి. ఒక కాలు లేదు బాబు. లేకపోతేనే కొంగ నిలబెట్టలే, జపం చేయటంలే, అలాగే లేచి నిలబడి దండం పెట్టాలి. భటులు, వాడు లేచి దగ్గర కొట్టండి. ఒంటి కాలు మీద మహానుభావ, మాదొక్క మనవి. ఓహో ఓహో, మాని ఇటు కోసం మాట్లాడావు గాని మేం మహారాజులం. సెలవిచ్చుకో. ఓహో అలాగా, సెలవే ఇచ్చుకుంటాను. ఇందాక దండం పెట్టడం ఎలాగో చూపించారు, ఇప్పుడు ఒంటి కాలు మీద నిలబడటం కూడా ఎలాగో చూపిస్తే. ఏమి తెలివి, మాకు రెండు కాళ్ళు ఉండగా ఒంటి కాలు మీద ఎలాగయ్యా నిలబడడం? అబ్బే ఎందుకు, చాలా తేలిక. ఒక కాలు వెనక్కొడతాను. ఎలా? ఇలాగా, ఇలా. పట్టులు చూస్తారే, పట్టుకోండి పట్టుకోండి. పట్టుకుంటారా? నేనేం భయపడతాననుకున్నారా? ఓ సరే, మీ రాజుగారిని చూస్తాను. పదండి పదండి. నన్ను మూర్తి నుంచి తెరిచావు. ఎవడో నువ్వు? మన బుల్లి తమ్ముళ్ళే మంచోడా, నీకు సేవ చేస్తానంట. కాళ్ళు బాగానే పడుతున్నాడు. ఉండని కానివ్వండి, బడులు కానివ్వండి. శ్రీ 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 నృసింహ చక్రవర్తి కుమారీ సహితులై కొలువును అలంకరిస్తున్న బహుపరా బహుపరా బహుపరా. మహేంద్రజిత్, ఏమిటి కార్యక్రమం? మహాప్రభు, అవధరించండి మా నగరాయణంలో దొరికిన ధనం. ఇదేమి ఇంతేనా దొరికింది? అవును ప్రభు. ఏ దేశం కొట్టుపోయిందా, లేక నేను స్వయంగా కదలాలా? అక్కర్లేదు ప్రభు, ఇప్పటికే మన దెబ్బతో ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళతో సమానమైనారు ప్రభు. అలాగా? ఏమిటిది? చిల్ల పెంకు ప్రభు. తెలుస్తూనే ఉంది. ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎవడో ధనానికి బదులు చిల్ల పెంకు వేశాడు ప్రభు. ఎంత మోసం, ఎంత మోసం! ప్రజలు తెలివి మీరిపోయినారు ప్రభు. అందుకని ఊరుకుంటామా? ఏమ్మా? అసలు ఈ కొల్లలు ఎందుకు నాన్న? మహేంద్రజిత్, ఎందుకు ఈ కొల్లలు? కొల్లలు లేకపోతే రాజ్యాలు ఎలా సాగుతాయి ప్రభు? ప్రజలు బుద్ధిగా వచ్చి భక్తితో పన్నులు చెల్లిస్తారా? అయితే పెద్ద చిక్కేనే. మహేంద్రజిత్, దీనికి ఒక్కటే ఉపాయం. కొత్త పంటలు వచ్చి ప్రజలు మళ్ళీ కోలుకునే వరకు ఆపండి ఈ కొల్లలు. మహాప్రసాదం. నిన్ను మెచ్చగనే చాలుదును మన్నీడా నిశుంభేశ, నీ కన్నుల్ రెండును సూర్య చంద్రుల వలెల్ కన్పట్టే విష్ణుండవై మన్ను వినురు చేర్చి ఏకముగని క్ష్మానేలుచున్నాడవు అన్నన్నా. అన్నా మంత్రి మహేంద్రజిత్తు సరే అయ్యారే పురే బాపురే. ఎవరు? నన్నేం మర్చిపోయారా ప్రభు? అకలంకలంకాపూర్ నుంచి పెళ్లి చూపులకి నరుగుదించిన శ్రీ 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 సర్వజిత్తునామధేయుణ్ణి. అవును, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆశ్చర్యపడుతున్నారా ప్రభు? అదేదో గొలుసు తెంపే వరకు నన్ను ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించారుగా. ఉన్నాను. ఉద్యోగం పురుష లక్షణమని. కానీ మీరిచ్చిన గౌరవోద్యోగ నిర్వహణలోనే నా బుద్ధిని ప్రయోగిస్తున్నాను. అది సరే, ఈ బుద్ధి ఏమిటి? అన్నగారు, మంత్రి గారు మేలి వస్తువులన్నీ రాజుగారు సొత్తే అన్నారు. అందుకని ఈ మేలి వస్తువును తమకు కానుగా పట్టుకొచ్చాను, స్వీకరించండి. సరే, నేరమేమిటి? ప్రభు, నా నేరమేమిటో నాకు తెలియదు. నేనేదో పాడుకుంటూ కూర్చుంటే నన్ను పట్టుకొని తీసుకువచ్చారు. అబ్బే, నీ తప్పేం లేదమ్మా, నువ్వు భయపడకు, నేను ఉన్నాను. ప్రభు, ఈమె కంఠం బహుశ్రావ్యమైంది, మధురాతి మధురమైంది. అంటే కోకిల్ని చంపి పుట్టింది, విలువలేంది మేలు వస్తువు. పట్టుకొచ్చింది. ఇంకా నయం, ఆ గొంతు కాస్త కోసి తెచ్చావు కాదు. ఏమిటమ్మా ఈ గొడవ? నాన్న, ఆ అమ్మాయికి బహుమతి ఇచ్చి పంపించండి. మహేంద్రజిత్, విన్నావుగా?
ఇదేమిటి కుంటివాణ్ణి తెచ్చారు? కుంటివాడైతేనే వీడి మూలనే కదండి వాడు నన్ను కొట్టింది. వాడేవాడు? ఎవడి ఆజ్ఞరా నాకు? వీడే వీడే వీడేమిటి? అదే వారే వారే. మరువరాని సంఘటన. ఆ కొలను వద్ద నా హృదయమును పరవశింపచేసి ఏమిటి? నాన్న పాపం ఆ యువకుడెవరో రానున్న ప్రమాదాన్ని గుర్తించగా ఏవేవో మాట్లాడుతున్నారు. యువరాణి చక్కగా సెలవిచ్చా. అది సరే, నీ నేరం ఏమిటో చెప్పు. నేరమా? కాదా మరి, గొడ్డలి గండ్రగొడ్డలి పెట్టి టపా టపామని కొట్టి పడగొట్టి ఇవన్నీ నన్ను అనుకుంటున్నారేమో ప్రభు. నేను తమ రాజకీయ గౌరవోద్యోగిని. మహారాజా, వీడు చాలా రాజద్రోహం చేసినాడు. పొగరబోతు శిక్ష వేయాలి. మీ రాజగౌరవాల కోసం సాధువులను హింసించి పన్నుల పేరుతో ప్రజలను పీడించే ప్రబుద్ధుల్ని నిరోధించడం, జనసామాన్యాన్ని రక్షించడం నేరమా? చూశారా వీడి పొగరు? రాజాధిరాజులు, చక్రవర్తులు, సాక్షాత్తు దైవ సమానులైన మీరుండగా ప్రజలను రక్షించేవాడు తానట. అవును, రాజును నేనుండగా మధ్య నువ్వెవడో ప్రజలు నీతో మొరబెట్టుకున్నారా? అవును మరి. మీ అమాత్యులు, రాజాధికారులు మదాంధులై దేశాన్ని కొల్లగొడుతూ ఉంటే, మీరు కోటలో గూడు కట్టుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే ఏమన్నా? ప్రజారక్షణ భారం మా మీద పడింది అని అంటున్నాను. నా సభలో నన్నే ధిక్కరిస్తున్నావా? ఏమిటి ఏమిటి? ఓహో, ఇది ఒక సభ. ఇది సభయ? దోపిడీ గండ్ల కూటమి. ఈ ఆటవికుల అండతో కొల్లలు సాగిస్తున్న గజదొంగ వలె ఉన్నావు కానీ మహారాజుగా మాత్రము లేదు. ఎందుకని? లేకపోతే ఇంత భయం ఎందుకు? ఈ కవచం ఎందుకు? బోనులో ఉన్న పెద్ద పులి వలె ఉన్నావు. ఏమిటి పెద్ద పులినా? కాకపోతే ఎలుగుబంటువు. మూర్ఖుడా, ఒళ్ళు తెలియక పేరుతున్నావు. నీ పొగరికి చేశాడు. నిసింహ మహారాజా, మీకే ఆపద రాదు. మీ చుట్టూ ఉన్న ఈ భయాన్ని నిర్మూలిస్తున్నారు. ఆహా, ఏమి బలం, ఏమి సాహసం! అమ్మి మహారాజా, నువ్వు అబ్బాయి మహేంద్రజిత్, నేను జాగ్రత్తగా సత్కరించు. అతిథి గృహాన్ని తీసుకెళ్ళు. అబ్బాయి రా, రమ్మా. మంత్రి గారు, మీ రాజుగారి తత్వం మాకేమీ బోధపట్టం లేదు. మీకు ఇంకా తెలియడంలే, మీరు ఇట్టే సంఖ్యలు తెంపేశారుగా. మీరు దయచేయండి, మిమ్మల్ని సత్కరించమని రాజాజ్ఞ. ఓహో, మీరు మరీ విచిత్రంగా ఉన్నారే. ముందు ముందు మీకే తెలుస్తుంది. దయచేయండి దయచేయండి. ఎన్నడూ లేని ఏమిటండి అమ్మాయి పరవశం? అదే మీ బాగా జ్ఞాపకం చేసుకో. మన పెళ్లికి ముందు నేను మదగజాన్ని వంచినప్పుడు నువ్వు ఇలాగే పరవశించావటగా. ఇప్పుడు నా సంగతి ఎందుకు, అమ్మాయి సంగతి చెప్పండి.
అది చెబుదామని వస్తేనే తమరు గడియ బిగించుకుని లోపల కూర్చుంటుంది. అప్పుడు అలంకారం చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి. అన్నా, మన ధీరుడు వచ్చినప్పటి నుంచి శ్రీపురం నాయకుడు అని కలరుస్తున్నాడే, ఆ ప్రబుద్ధుడు ఎవరు? ఎవరైతే ఏమిరా, ఈయన్ని ఆయన దగ్గరికి పంపటానికేగా మన ప్రయత్నం. ఆయన ఎక్కడున్నాడు? చూడు, వాడి గది ఏమైంది? అన్నా, నా తల తిరుగుతుందా లేక ఈ గదే తిరుగుతుందా? ఈ సొరంగం ఎవరూ తప్పించుకోలేని పద్మవ్యూహంలోకి చేరుతుంది. మన అభిమన్యుని కూడా తీసుకురా. అభిమన్యుడు ఏమిటి? అదేరా మన అతిథి. ఇక్కడికి కాదురా, అక్కడికి తీసుకురా. పడేద్దాం. అన్నా, నువ్వు అనుమతిస్తే ఒక్క మాట. ఏమిటి? అదే, ఆ వీరుడు మన గొలుసు తెంపడే, అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్న తర్వాత నీ తెలివి నువ్వు పోయి ఇక్కడి నుంచి. మరి అధిరి రామయ్యుడిని రాజుగారు అడిగితే పారిపోయానని చెబుదాం. నాకు అలాగే తట్టింది. చూసావన్నా, నీ తెలివి కాస్త కాస్త నాకు అడ్డుతుంది. చూసారా, ఈ మందు ఎంత కన్నుల పండుగగా ఉందో. ఓహో, సభాలంకారంగా ఉండవలసిన సింహాసనం మందిరంలో ఉంది. ఇది బ్రహ్మపురం వారిది. దీని మీద కూర్చుని ఉన్నప్పుడే రాజుగారి తల కొట్టేసి. ఆ సింహాసనమా మీరా? అబ్బే, మీరు ఆవలిస్తే పేగులు లెక్కబడి ఇలా ఉన్నారు. మీ దగ్గర అధిక ప్రసంగం కూడదు. కూర్చోండి, కూర్చోండి. అనుమానించకండి, అందులో ఏమీ లేదండి. కూర్చోండి. ఏమీ లేదంటారేమిటండి? ఇంత శిల్ప సంపద కనిపిస్తూ ఉంటే. అదే 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 కూర్చోండి, కూర్చోండి. కూర్చుంటే ఎలా కనిపిస్తుందండి? శిల్పాన్ని చూడనివ్వండి. చూడండి, దానికే చూడండి. మహానుభావ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇక్కడే శాశ్వతంగా. అదే మా కోరిక. ఓహో, అదేనా? మీరు ఇక్కడ కూర్చుంటేలా కాపీడు. దయచేయండి, దయచేయండి. ఇదే ఈ బొమ్మ చూచారు, చూడ్డానికి ఎన్నో మిట్ట పొలాలు కనిపిస్తున్నాయి. తట్టి చూస్తే నున్నగా ఉంటుంది. ఆ రహస్యం ఏమిటో మీరు కనిపెట్టి చెప్పాలి. ఆ కన్నుల తీరు, ఆ బుగ్గల తీరు, ఆ వంపు, ఆ సొంపు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అక్కడ పెట్టు. రండి, దయచేయండి, చూడండి. చూడ్డానికి అంత నున్నగా కనబడుతుందా? మీరు చెప్పేదంతా నిజమేనంటారా? ఆహాహా. అయితే పదండి. ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. పదండి, పదండి. ఏమిటంత కంగారు పడతారు? అదే ఏం లేదండి. కూర్చోండి, కూర్చోండి. చూడండి, మొన్న మీరు గొలుసులు తెంపారే, ఎలా తెంపారు? ఏమి తింటే మీకు అంత బలం వచ్చింది? ఏం చేస్తే వచ్చింది అంత బలం మీకు? ఆ కిటుకు కాస్త నాకు చెప్పండి. జిత్తు, నీకు చెప్పాలనే ఉంది, కానీ నిద్ర ముంచుకొస్తోంది. కాసేపు కునుకుతాను. నిద్ర పట్టింది. ఈ మిఠాయి తీసుకెళ్ళి అక్కడ పెడతాను. ఆకలిస్తుంది, వచ్చి తిట్టాడు, అందులో పడతాడు. అంత ముద్దు నిద్రపోయేవాడిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నయ్య. అన్నయ్య, మంచి ఆలోచన తట్టింది. ఏమిటి? ఆర్తత్రాణ ప్రయాణ, రక్షించు, రక్షించు, అయ్యో రక్షించండి, రక్షించండి. రాడేమిటి? ఆర్తత్రాణ ప్రయాణ, రక్షించు, అయ్యో అయ్యో అయ్యో, రక్షించు, రక్షించు, రక్షించు.
రేషన్ సరుకులు వేసినట్టే ఉన్నాయి. ఎలా తప్పించుకోడు? అన్నా వీడి దగ్గర ఏదో మంత్రశక్తి ఉండుంటుంది. ఓ ముయ్! గండా! దేవుడు తప్పించుకుపోయాడు. కోటంతా గాలించండి. పో! ఏంటని మోపాలా? ఏయ్, రాయరా, ఈడ్తారే, రాయరా. మకరిక ఇలా రా. చూసావా, వీరం శాంతం శృంగారం గల వీరుడే కాని ఏ మనిషే ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అటు నన్ను మొసలు లాగుతూ ఉంటే నన్ను విడిపించడానికి వచ్చి అబ్బా తను జబ్బ పట్టుకు లాగుతాడు. నేనేం కావాలనుకున్నాడు? పైగా పెద్ద యోగేశ్వరుల్లా చెప్పాడే. యువతీ యువకులు ఎక్కడ సంగతులు అక్కడే మర్చిపోవాలట. మరి మీరు మర్చిపోలేదుగా? ఆయన మాత్రం మర్చిపోగలిగాడు అనుకున్నావా? ఇదిగో తీరు. మరి మీసం అదే కుదరకుండా వచ్చింది. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇలా టీవీగా విలాసంగా మీటితే అప్పుడు చూడాలి ఆ మీసం, ఆ సోయగం. ఇప్పుడు గుర్తుకొచ్చింది మకరిక. మీరు ఇక్కడ? అవును, నేనే. మీరెంత సాహసులైనా ఎక్కడికి వచ్చారేమిటి? ఇది నా ఏకాంత మందిరం. ఎవరైనా చూస్తే? ఎవరూ చూడరానేగా. నా అదృష్టం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. చాలించండి మీ చమత్కారాలు. మీ ధైర్య సాహసాలు చూసి మా నాన్నగారు మిమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు. ఓహో, అయితే మీరు మెచ్చుకోలేదన్నమాట. నా మాట విడిచిపెట్టండి. మీరు ఇక్కడికి వచ్చారని తెలిస్తే మా నాన్నగారి కోపం రావచ్చు. మీ నాన్న మాట ఎలా ఉన్నా ముందు మీకు ఇష్టం లేనట్టుగా ఉందే. అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు. ఏమండి ఏమండి ఏమండి, అది కాదు. సుజా, ఏమండి ఇలా రండి, ఇలా రండి, త్వరగా రండి. ఎవరది? అమ్మండి, అమ్మ. అమ్మా, అయితే అయితే ఏమిటంటారు? ఏంటండి, అమ్మ వచ్చింది. మీరు ఇలా దాక్కోండి. రండి. ఏమిటి ఏకవీరులం దాక్కోమంట? నా కోసం అండి, దయచేసి. సరే, ఇక్కడ లాభం లేదు, ఉక్కబోస్తుంది. మరైతే ఎక్కడ ఎక్కడ దాక్కుంటారు? ఇలా రండి, ఇలా రండి. ప్రేయసి, దాక్కోవాల్సిన అవసరం నాకు లేదు. అయ్యో, అవసరం నాకున్నదండి. నా మాట వీళ్ళు ఇలా రండి. సుజాత, అమ్మాయి సుజాత. ఇదంతా నా మీద ప్రేమేనా? సుజా, తలుపు కొడుతుంటే వినిపించడం లేదు. అది కాదమ్మా, మరే ఆ మకరిక అప్పుడప్పుడు నీ గొంతుకుతో పిలిచి నన్ను అల్లరి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే అనుకున్నా. అనుకుంటే అనుకున్నావు గాని సభలో ఆ యువకుని చూసావుగా. ఇట్టే గొలుసులు తెంచేసుకున్నాడు. మీ నాన్నగారు తెగ మురిసిపోతున్నారు. నీకు కూడా నచ్చారా? చెప్పు తల్లి. నాదే ఉందమ్మా, నీకు నాన్నకు ఇష్టమైతే సరే.
నా గుండె వరకు తీర్చేసావు తల్లి. ఇప్పుడే మీ నాన్నగారితో చెప్పి ముహూర్తం పెట్టిస్తాను. అమ్మా, అతను ఎవరో ఏమిటో వైనం తెలుసుకున్నారా? ఆ అబ్బాయిని పిలిపించి అవన్నీ మాట్లాడడం. నువ్వు కూడా రా నాన్నగారి దగ్గరికి. నేరాను పో. ఎన్నాళ్ళకి చూసానే సిగ్గు. ఫలా అమ్మాయి ఫలా. అన్ని విధాలా నాకు తగిన అల్లుడు ఇన్నాళ్లకు దొరికాడు. అవునండి, ఆ అబ్బాయి వైనం ఏమిటో తెలుసుకోవాలి కదా అని. ఇంకేం తెలియాలి? అంతటి బలశాలిని, అంతటి స్ఫురద్రూపిని నేను ఎక్కడా చూడలేదు. ఆయన పిలిపిస్తున్నాగా అన్ని తెలుస్తాయి. అమ్మాయి, రేపు పౌర్ణమికేగా నీ పుట్టినరోజు. ఆ రోజే నీకు పెళ్లి, యువరాణి పట్టాభిషేకం అన్ని. ప్రభు ఆ, క్షమించాలి ప్రభు. మేము శుభంగా మాట్లాడుతూ ఉంటే మధ్య నీ క్షమాపణ లేవు. ఏం జరిగింది? మన అతిథి ఆయనకి ఏ ఆపద రాలేదు కదా? లేదు ప్రభు. ఆ, కాదు ప్రభు, మోసం జరిగింది. అతడు ఎవరనుకున్నారు? మన శ్రీకాకుళం యువరాజు, మన ఆగ్రహ శత్రు దేవుడు. నాకు పోటీ నిలిచిన ఏకవీరుడు వీడా? పట్టి చెరలో తోయండి. చెరలోనే కాదు, పాతాళంలోనే చూద్దామనుకున్నాను. కానీ వాడు నా కళ్ళలోనే దుమ్ము కొట్టి కోటంతో గావించండి. వాడు నన్ను మోసం చేయడానికే వచ్చాడు. నా కూతుర్ని పెళ్ళాడి నన్నే వంచాలనుకున్నాడు. నా కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి నేనేం గుడ్డివాడిని కాదు. ఒక్క గదాఘాతంతో వాడు తల వేయి రెక్కలు చేస్తా. ఏమండి, అమ్మాయి మూర్చబడిపోయిందండి. మూర్ఛత వెళ్తండి. మహేంద్రజీ, ఇంకా నుంచున్నావే? ఈ క్షణాన వాడంతు తేలాలి. ఏమైంది? దొరికాడా? కోటంతా గాలించాం. యువరాణి గారి మందిరం ఒక్కటే మిగిలింది. ఆజ్ఞ. కళ్ళ చూడలేమా మోహన రమణుడ ముద్దుగా వస్తిని తలుపు తీయవే భామానను కళ్ళ చూడలేమా